हेलो फ्रेंड्स टेक्पीडिया चैनल की स्वागतम। मन सब्सक्राइबर्स चाला मंदी यूपीఐ ट्रांजाक्षन्स की चार्जेस पड़ुतुन्नायंट ఎంత పడతాయి ఎంత పర్సెంటేజ్ పడతాయి అంటూ ఈ టెలిగ్రామ్ లో మెసేజెస్ చాలా ఎక్కువగా చేస్తున్నారు। దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం। సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రూఫ్ లేకుండా వీడియో చేసినట్టయితే చాలా మంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశాను। ప్రస్తుతానికి మన దగ్గర పక్కాగా ప్రూఫ్ ను వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం। ఇంకా మిగతా బ్యాంక్స్ లేదా యాప్స్ వాళ్ళ ట్రాన్సాక్షన్ చార్జెస్ రిలీజ్ చేసినట్టయితే అప్కమింగ్ వీడియోస్ లో నేను మీకు అవి తెలియజేస్తాను। సో తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి। ఈ విషయం అందరికీ తెలిసేలా ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ కనిపిస్తుంది। ఇది ఎవరో ఎక్కడో అప్లోడ్ చేసిన ఫైల్ కాదు, డైరెక్ట్ గా kotak.com వెబ్సైట్ లోనే ఈ ఫైల్ మనకు దొరుకుతుంది। ఇది నేను డౌన్లోడ్ చేశాను। ఇక్కడ మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ కి సంబంధించి చార్జెస్ ఇవ్వడం జరిగింది। ఇక్కడ మీరు చూడొచ్చు 3 రకాల అకౌంట్స్ కి చార్జెస్ ఎంత పడతాయో ఇక్కడ మనకి మెన్షన్ చేశారన్నమాట। కాకపోతే మీరు లిమిటెడ్ కేవైసీ ఉపయోగిస్తున్నా ఫుల్ కేవైసీ ఉపయోగిస్తున్నా గానీ రెండింటికి కూడా చార్జెస్ అయితే మాత్రం ఒకేలా ఉన్నాయి। ఇక్కడ ఈ పేజ్ జూమ్ చేసినట్టయితే చూస్తున్నారు కదా, యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని ఉంది, దానికి సంబంధించిన చార్జెస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది। ఇక్కడ మీరు చూడొచ్చు చార్జెస్ పడతాయి అనే విషయం అయితే మాత్రం కరెక్టే, కానీ ఎంత పడుతుందో కూడా చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు। మనం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే గనక ఫస్ట్ 30 ఫండ్స్ ట్రాన్స్ఫర్ అంటే ఒక్క నెలలో 30 ఫండ్స్ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ మనం ఫ్రీగానే చేసుకోవచ్చు। ఆ తర్వాత మనం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే మనకి చార్జెస్ పడతాయి అన్నమాట। అంతేకాదు అన్ని ట్రాన్సాక్షన్స్కి ఒకేలా పడదు, అంటే మీరు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా, అమౌంట్ని బట్టి కూడా మీకు చార్జెస్ చేంజ్ అవుతూ ఉంటాయి। మీరు 1000 రూపాయలు లేదా అంతకన్నా తక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నట్టయితే మీకు ₹2.50 ఛార్జ్ అవుతుంది। మీరు 1000 రూపాయల కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నట్టయితే మీకు ₹5 ఛార్జ్ అవుతుంది అనమాట। అయితే ఇక్కడ కేవలం ఫండ్స్ ట్రాన్స్ఫర్కి మాత్రమే మనకి ఛార్జెస్ ఉన్నాయి, మిగతా ట్రాన్సాక్షన్స్కి అయితే మాత్రం ఛార్జెస్ లేవు। మర్చెంట్ పేమెంట్స్, ఆన్లైన్ షాపింగ్, బిల్ పేమెంట్స్ ఇలాంటి వాటికైతే మాత్రం మనకి ఎలాంటి ఛార్జెస్ పడవు। చూస్తున్నారు కదా, నిల్ ఛార్జ్ అండ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అండర్ యూపీఐ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఉంది। అంటే మీరు ఎక్కడైనా పేమెంట్స్ అవి చేస్తున్నా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా మీకు వాటికైతే మాత్రం ఎలాంటి ఛార్జెస్ పడవు, అవి ఫండ్స్ ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేయమని చెప్తున్నారు అనమాట। సో మీరు ఎవరికైనా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తేనే మీకు ఈ ఛార్జెస్ అనేవి పడతాయి, అది కూడా మంత్లీ 30 ట్రాన్సాక్షన్స్ కన్నా ఎక్కువ చేస్తేనే। వివరాలు మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను। ప్రస్తుతానికి కోటక్కి సంబంధించి అయితే మాత్రం మనకి పక్కా ఇన్ఫర్మేషన్ దొరికింది। మిగతా బ్యాంక్స్ ఏమన్నా డీటెయిల్స్ రిలీజ్ చేసినట్టయితే అవి కూడా నేను మీకు తెలియజేస్తాను। అప్కమింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి। మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు। థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।